సార్ వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్కి సంబంధించి మంచి అప్డేట్ తీసుకొచ్చిన అబ్బాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే బై చావా మూవీ అవుతుంది బై 121 crores సంపాదించేసినామంటే ఓపెనింగ్ వీక్ అనేసి అయితే అంటారు. అంటే ప్రీవియస్ 3 daysకి సంబంధించింది. అండ్ ఆల్సో మన శాక్నిక్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది కదా బై. సో వాళ్ళు అదే ప్రిడిక్ట్ చేసినప్పుడు బై కొంచెం ట్రేడర్స్కి ప్రొడ్యూసర్స్కి దగ్గర ఒక 1000-2,000 డిఫరెన్స్ అయితే ఆబ్వియస్గా మనకు అందరికి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళకు ఒక 5 కోట్ల డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది. దగ్గర ట్రేడర్స్ ఏమంటారు 116 కోట్లు అంటారు, వీళ్ళేమో 121 కోట్లు అనేసి అయితే అంటారు. సో ఇదన్నమాట అప్డేట్. అండ్ దాంతోపాటే మన థండేల్ మూవీ అవుతుంది అఫీషియల్ నాకు వచ్చిన కాడికి అయితే పోస్ట్ వచ్చింది 95.20 కోట్లు అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు బై. సో మంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది ఇక్కడ అఫీషియల్ పోస్టర్ అనమాట. గితార్స్ వాళ్ళ నుంచి దగ్గరకు ఉంది బై. మేబీ 4-5 రోజుల్లో కూడా 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఇదే ఫ్లో నడుస్తాయి. ఇట్లా తండ్రికి ఒక 100 కోట్లు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. చావా మూవీ ఉంది కదా. సో చావా మూవీని బేస్ చేసుకుని ఎట్లయితే హిట్ వచ్చిందో అలాంటి కాన్సెప్ట్తో పాటు ఇంకొక మూవీ కూడా వస్తుంది, కేసరి వీర్ లెజెండ్ ఆఫ్ సోమనాథ్ అని. సో మన సోమనాథ్ టెంపుల్కి సంబంధించింది ఇన్స్పైర్తో పాటు వచ్చిన అనేసి అంటారు. సో అదే కాన్సెప్ట్ మీద వస్తుంది. సో ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ కొంచెం ఏమంటే కొంచెం ఫిక్షనల్ లాగానే అనిపిస్తుంది, కానీ చూద్దాం మూవీ వచ్చినాక చూద్దాం బై. ఎందుకంటే మనము చావా గురించి కూడా అంతగానో ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సూపర్ డూపర్ హిట్ అయింది కదా. సో ఈ కేశవ్ వీరికి సంబంధించింది టీజర్ వచ్చింది. సో దీని తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది మూవీ ఏందనేసి బై. సో అఫీషియల్ మూవీ రిలీజ్ అయినాక ఇంకొక అప్డేట్ అయితే చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే ZEE5 వాళ్ళ నుంచి అన్నమాట. సో ZEE5లో కొత్త సిరీస్ అయితే వస్తుంది అన్నమాట, క్రైమ్ బీట్స్ అని కొత్త సిరీస్ ఇది. సో దీంట్లో మీకు February 26కి ఈ సిరీస్ వస్తుందని ఒక అప్డేట్ అయితే చేసిరు. ఇన్ కేస్ మీరు పోలీస్ సైడ్, నావెల్స్ రిపోర్టర్ సైడ్, అది న్యూస్కి సంబంధించింది తెలుసుకోవాలి, కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటారు, థ్రిల్లర్ లాంటిది ఇదైతే చూడొచ్చు అనమాట. కొంచెం బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ చూసుకుంటే మన ఆహా వాళ్ళ నుంచి. సో ఆహా వాళ్ళు మార్కో మూవీ February 21st వస్తుంది. ఆహా అనేది ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. ఓవర్సీస్ స్ట్రీమింగ్స్ బిగిన్స్ ఫ్రమ్ 18th February అని ఉంది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది ఓకే, స్ట్రీమింగ్స్ ఫ్రమ్ February 21st ఓన్లీ ఇన్ తెలుగు. అండ్ ఓవర్సీస్ స్ట్రీమింగ్ అవుతుంది February 18th నుంచి స్టార్ట్ అయిపోతుందని ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో మార్కో ఐ థింక్ ఆల్రెడీ సోనీ లెవెల్ ఉంది. ఇన్ కేస్ తెలుగులో కావాలంటే ఆహాలో దొరికిపోతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే మన రిలయన్స్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మర్జర్ ఉందా బై. సో ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ వచ్చిందన్నమాట. సో దానికి సంబంధించి చిన్న అప్డేట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండు మర్జ్ కావడం వల్ల 3 లక్షల గంటల కంటెంట్ వాచ్ చేసుకోవచ్చు అంటే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అండ్ ఆబ్వియస్గా బై యానిమేకి సంబంధించిన కంటెంట్ మీద అన్నీ కూడా మీరు లైక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసినాను, జియో సినిమాస్ ఏమైనా కంటెంట్ ఓపెన్ చేస్తే అది జియో హాట్స్టార్కి రీడైరెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది గమనించింటారు. ఒకసారి మీకు మీ ఒపీనియన్స్ ఏంది, ఏది చూస్తారా అని. సో డైరెక్ట్ మనం జియో హాట్స్టార్లకే ఇంతకుముందుకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అనేటోళ్ళం సిరీస్ కానీ ఏమైనా ఉంటాయి దీనిలోకి వచ్చేసినాయి అంతే బై. ఇది ఇవాళ ఉన్న న్యూస్ అన్నమాట, మూవీస్కి సంబంధించి రిలేటెడ్. నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.